మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏపీ సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో బలమైన నాయకుడైన బొత్స సత్యనారాయణ వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగడంతో ఆయనను ఓడించాలనే పట్టుదలతో కూటమి పావులు కదుపుతోంది. ఉమ్మడి విశాఖలో వైసీపీకి మొత్తం 586 ఓట్లున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలు గెలుపు ధీమాతో ఉన్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో బొత్స రహస్యంగా భేటీ అయినట్లు సమాచారం. స్థానిక సంస్థల్లో టీడీపీకి మాత్రం 237 ఓట్లే ఉన్నాయి. మరో 200 ఓట్లను రాబట్టేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి నేతలు. ఈ మేరకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఇంట్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, జనసేన, బీజేపీ నేతలు సమావేశమయ్యారు. అరకు, పాడేరు నియోజకవర్గాల నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీల చేరికలే టార్గెట్ గా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా గండి బాబ్జీ, పీలా గోవింద్, కోరాడ రాజాబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు మరో 6 పేర్లను పల్లా శ్రీనివాస్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. కానీ ఆర్థికంగా బలమైన నేత అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ని అభ్యర్థిగా ప్రకటించేందుకు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. తమ వాళ్లను కాపాడుకునే పనిలో వైసీపీ నేతలు బిజీ అయ్యారు. అదే సమయంలో సాధ్యమైనంత ఎక్కువ మందిని చేర్చుకునేందుకు కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, ఉమ్మడి విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి అయితే ఇప్పటికే వైసీపీ నుంచి బొత్స రంగంలోకి దిగారు. ఇటు టీడీపీ నుంచి ఎవరిని దించుతారనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. మొత్తంగా ఇటు చూసుకుంటే విజయావకాశాలు ఎలా ఉన్నాయనుకోవచ్చు రాజు? అంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వైసీపీకి సంబంధించి 585 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ఓట్లు 822 ఓట్లు కావడం దీంట్లో వైసీపీకి పూర్తి స్థాయి మద్దతు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి 237 ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అధికార పక్షంగా టీడీపీ కూటమి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీని గెలుచుకోవాలని టీడీపీ పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాటజీ ప్రకారము వైసీపీకి ఎక్కువ ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో బొత్స సత్యనారాయణ, ఎందుకంటే ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి నాయకుడిగాను, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి పేరున్న నాయకుడిగా బొత్సకి పేరుండడంతో బొత్సని ఎన్నుకోవడం అయితే జరిగింది. దీనితో పాటుగా ఈరోజు అమరావతిలో ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులతో జగన్మోహన్ రెడ్డి సమావేశం అవడంతో పాటుగా రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు, అదేవిధంగా కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో 2 రోజులు అమరావతిలో సమావేశం అవడానికి మొత్తం ప్రణాళిక అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 585 ఓట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఎమ్మెల్సీ సిట్టింగ్ ఎమ్మెల్సీ కాబట్టి ఎమ్మెల్సీని ఖచ్చితంగా గెలుచుకోవాలని వైసీపీ ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అనుగుణంగానే టీడీపీ కూటమి పకడ్బందీ ప్లాన్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక స్ట్రాటజీ ప్రకారం అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఇంట్లో అటు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనసేనకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మొత్తం అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏకగ్రీవంగా. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఎవరిని టీడీపీ నుంచి బరిలో దింపాలా అనేది అంటే నాయకుల్లో నలుగుతున్నటువంటి ఒక చిక్కు ప్రశ్నగా ఉంది. ఇప్పటికే గండి బాబ్జీ విశాఖ సౌత్ సీట్ని త్యాగం చేశారు, అదేవిధంగా పీలా గోవింద్ అనకాపల్లి సీట్ని త్యాగం చేశారు. 2 సీట్లు కూడా జనసేనకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా భీమిలికి సంబంధించి కోరాడ రాజబాబు, గంటా శ్రీనివాసరావు గెలుపులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఈ ముగ్గురికి ముందుగా చంద్రబాబు నుంచి ఒక హామీ అయితే ఉంది. అయితే వీళ్లలో ఆర్థికంగా బలమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పీలా గోవింద్ పేరు ఇప్పుడు మెజారిటీగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ ముగ్గురితో పాటుగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నిన్న మరొక 6 పేర్లతో మొత్తం 9 పేర్లను అయితే ప్రస్తుతం చంద్రబాబుకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్లలో ఖచ్చితంగా ఒకరిని ఎంపిక చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పీలా గోవింద్ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి ఈ మీటింగ్కి సంబంధించి మొత్తము అంటే ఇప్పటికీ టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే దాదాపుగా 200 ఓట్లు అవసరమైన పరిస్థితి ఉంది. దీనిలో ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్ళాలి.
చూడాలంటే ఎమ్మెల్యేలుగా పాడేరు, అరకుల్లో వైసీపీ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఆ 2 నియోజకవర్గాల నుంచి ఇంచుమించుగా ఒక 60 నుంచి 70 మందిని కనుక ఎంపీటీసీలని, జడ్పీటీసీలని తీసుకురాగలిగితే, టీడీపీలో జాయిన్ చేయగలిగితే ఖచ్చితంగా గెలుస్తామనే ఒక ధీమా అయితే అటు టీడీపీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వం అయితే ఆ టీడీపీకి సంబంధించి వాళ్ళతో చర్చలు అయితే జరుపుతున్నారు. ఖచ్చితంగా 2 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అది అమరావతిలోనా, ఇతర ప్రాంతంలోనా క్యాంపెయిన్ నిర్వహించడానికి ఇప్పటికే ఒక ప్లాన్ ప్రకారం అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే మెజారిటీగా ఉన్నటువంటి 585 ఓట్లతో వైసీపీ బలంగా కనిపిస్తున్నా కూడా గత ప్రభుత్వ హయాంలో ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్ల వాళ్ళ పార్టీ మారతారనేది ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయకపోయినా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి అనేక మంది టీడీపీ నుంచి, జనసేన పార్టీ నుంచి, బీజేపీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా 123 మంది ఉన్నారు. తర్వాత ఎన్నికల తర్వాత విశాఖ కార్పొరేషన్ నుంచి దాదాపుగా 12 మంది టీడీపీ, జనసేనలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత దాదాపుగా 102 మంది టీడీపీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లెక్కల ప్రకారం చూసినా కూడా 237 మంది మాత్రమే ఉన్నారు. దాదాపుగా 390 వరకు ఓట్లు అవసరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొక 200 ఓట్లని ఈ ఎంపీటీసీలు, జడ్పీటీసీల దగ్గర నుంచి కనుక వీళ్ళు రాబట్టగలిగితే ఖచ్చితంగా ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవచ్చని ఒక అంచనా అయితే టీడీపీ కూటమిలో కనిపిస్తుంది. ఈ దిశగానే పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి 2 రోజుల పాటు 585 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో జగన్మోహన్ రెడ్డి సమావేశానికి ఇప్పటికే రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ తీసుకుని అమరావతి కనుక వెళ్తే మరి టీడీపీ ఏ స్ట్రాటజీతో ముందుకెళ్తుంది, మిగిలినటువంటి 200 ఓట్లని ఏ విధంగా కొనుగోలు చేయడమా, లేకపోతే వాళ్ళందరినీ పార్టీ మార్పించడమా ఎలా చేస్తుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.